వైదిక విధానంగా స్వామివారిని వేదిక వద్దకు ఆహ్వానం చేస్తాం. రాష్ట్రవదస్యాచార్య సందేమాత్వజోషం అని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం. దానినే రత్నసింహాసనంగా భావించమని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం. తదుపరి పాద ప్రక్షాళనము. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. నీ యొక్క పాదాలని చూసే భాగ్యాన్ని నాకు కలగలేదు. నాకు ఇంకేం అక్కర్లేదయ్యా, నీ పాదాలు చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోతుంది. నీ పాద దర్శనం ప్రతిరోజు కలిగే భాగ్యాన్ని నాకు కలగజేయమయ్యా, అంతే కోరుకోవాలి. మనం ఆయన బలిచక్రంతో చెప్తాడట, ఓ బలిచక్రవర్తి, నీ దగ్గరికి శ్రీమన్నారాయణ ఏ రూపంలోనే రావచ్చు, నేను సంహరించడానికి గాను. నీకు అసలే దానగుణం ఎక్కువ, ఏమడిగినా కూడా లేదు అని చెప్పు అని చెప్పాడట ఆ శుక్రాచార్యుడు. ఓ గురువర్యా, మీరే అంటున్నారు కదా నాకు దానగుణం ఎక్కువని. సాక్షాత్తు శ్రీమన్నారాయణ వచ్చి అడిగినట్లయితే నా ప్రాణాన్ని ఇస్తాడు. అంతటి గొప్ప దానగుణం ఉన్నవాడు ఆ యొక్క బలిచక్రవర్తి. ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడట వామనమూర్తి. శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే నిమిత్తంగా వచ్చినటువంటి బ్రాహ్మణ వటువుని సాధారణంగా ఆహ్వానం చేసి అతిథి మర్యాదలు చేసి అతిథి పూజలు చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, నా సభకు విచ్చేస్తారు మీరు, నాకు చాలా ఆనందంగా ఉన్నాడట బలిచక్రవర్తి. మీరు ఏమి కోరి నా దగ్గరికి వచ్చారు, మీకు ఏం కావాలి, మీరేం కావాలని ఇవ్వగలవాలని. బలిచక్రవర్తి కదన్నా, మరి ఏదైనా ఇవ్వగలడు. బంగారం కావాలా, వెండి నాణెములు కావాలా, అగ్రహారాలు కావాలా, మేడలు కావాలా, గుర్రములు కావాలా, గజములు కావాలా, గోవులు కావాలా, లేదా అందమైన కన్యలు కావాలా, మీకు ఏమైనట్టుగా నేను ఇవ్వగలవాడని చెప్పాను. అవన్నీ నాకు ఎందుకయ్యా, 4 బలువును ఒక 3 అడుగులు భూమి ఇవ్వని చెప్పి చాలా తేలికగా అన్నాడట ఆ బలిచక్రవర్తి. వెంటనే 3 అడుగుల భూమిని దానం చేశాడండి. ఆ దానం తీసుకున్న తర్వాత ఆ వామనమూర్తి ఎదిగిపోతున్నాడట. ఇంతింతై వటుడింతయై మరియు దానంతై నభో వీధిపై అంతై తోయదమండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగతి బ్రహ్మాండాంత సంవత్తి. బ్రహ్మాండంతా వ్యాపించిపోయాడట. ఇంతింతే వటుడింతయే మరియు దానంతే నభోవిధి. నభోవిధి అంటే ఆకాశం మీది కంటే దిగిపోయాడట. చంద్రునికంతే ధ్రువుని పైనంతే మహర్వాటిపై అంతే సత్యపదోన్న సత్యలోకం వరకు వెళ్ళాడట. భూలోక భువర్లోక తవర్లోక మహర్లోక చంద్రలోక తపోలోకాలను దాటి సత్యలోకం ఉంటుందట. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, ఆఖరిది ఏదైతే ఉందో సత్యలోకం వరకు వెళ్ళాడట. ఆ విధంగా ఎదిగి ఒక పాదాన్ని భూమండలంతా వ్యాపింపజేస్తాడట. 2వ పాదం ఆకాశ మండలంతా వ్యాపింపజేస్తాడట. 3వ పాదం ఎక్కడ వెయ్యా అని అడిగాడట ఆ బలిచక్రవర్తిని. నా శిరస్సు ఖాళీ ఉంది స్వామి అని చెప్పి ఆ శిరస్సు మీద ఆ పాదాల నుంచి పాతాళలోకానికి అణగదొక్కాడట. ఇక 2వ పాదం ఏదైతే ఉందో ఆకాశంలో వ్యాపించి ఉందో సత్యలోకం వరకు వ్యాపించి ఉందట ఆ యొక్క పాదం. సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటాడటండి. ఆ పాదాన్ని చూసి భయపడిపోయాడట. ఏమిటిది, ప్రళయంలా వచ్చేస్తుంది, నాకేమి అర్థం కావట్లేదు, ఇది నన్ను సంహరించడానికి వస్తుందా అని చెప్పి ఆ దాని వంక తేరిపార చూసాట. ఆ పాదం వంక, ఆ పాదం మీద శ్రీ విష్ణుమూర్తి యొక్క ముద్రలు ఉన్నాయట. అష్టమంగళములు, పంచాయుధం యొక్క ముద్రలు ఉన్నాయట. ఆ ముద్రలు ఉన్నాయి, ఇది శ్రీమన్నారాయణ పాదమే తప్ప వేరు కాదని చెప్పి ఆనందపరవశుడైపోయాయి. ఆ యొక్క బ్రహ్మగారు సరస్వతి అమ్మవారితో కూడి ఆ పాద ప్రక్షాళన చేశాట. అటువంటి దివ్య చరణాలని మనందరి తరఫున కూడా ఆచార్య స్వామి పాద ప్రక్షాళన చేసుకుని తర్వాత నూతన మధుపర్క సమర్పణము, తర్వాత స్వామివారికి గోదానం చేస్తాం. ఎంతో పవిత్రమైనటువంటి గోదానం
కన్యాదానానికి ముందుగా గోదానం చేయాలట. అటువంటి గోదానాన్ని సమర్పించి తర్వాత రక్షాబంధన గావించుకున్నాం. స్వామి అమ్మవార్లకు ఆనందాన్ని రక్షించే నిమిత్తంగా స్వామి అమ్మవారికి రక్షాబంధన ధారణ చేసుకుని ఇక కన్యావరులను వైదిక విధానంగా అమ్మాయిని వెతికి తీసుకురమని చెప్పి కొంతమంది బ్రాహ్మణుల్ని, అమ్మవారికి అయ్యవారిని వెతికి తీసుకురమని చెప్పి కొందరు బ్రాహ్మణుల్ని దక్షిణలు ఇచ్చి కన్యావరులు ఇచ్చి పంపించాలట. వారు వచ్చిన తర్వాత సుముహూర్తము, లగ్నాష్టకములు, చూర్ణిక ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా మన చిత్తాన్ని భగవదాయత్యం చేసి యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు తరిస్తారని మనం చేస్తూ లోకు స్వస్తి. గోవిందా గోవిందా సహృదస్తమవేతాన్ మంత్రవతావరా